భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించడంతో పాటు తదితర 13 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా లారీ యాజమాన్యాల సంఘాలు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లారీ యాజమాన్య సంఘాలు సింగిల్ పర్మిట్ విధానం తీసుకురావాలని, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలో భాగమైన మామూలను తగ్గించాలనే ప్రధాన డిమాండ్తో సమ్మెలో పాల్గొంటున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు చేరాయి. 10th ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఇవాళ లీకేజ్ వ్యవహారంపై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం అసెంబ్లీలో పెద్ద దుమారం రేగింది. గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు 2016-17 నివేదికను మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనసభ ఆమోదించిన 16 బిల్లులకు మండలి ఆమోదం తెలపనుంది. ఇవాళ క్వశ్చన్ అవర్ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ చక్రపాణి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ ఆయన అగ్రిగోల్డ్ బాధితులను కలిసి మద్దతు తెలియజేయనున్నారు. వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు సిపిఐ ఆధ్వర్యంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కలిశారు. దీంతో ఆయన న్యాయం చేస్తామని సభలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్ కూడా అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు పలికారు. ఇప్పుడు జనసేన అధినేత కూడా రంగంలోకి దిగుతున్నారు. సుమారు 6 రాష్ట్రాల పరిధిలో 32 లక్షల మంది బాధితులు ఉండగా ఏపీలో సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఈ నెల 23న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 11:30 బాధితులతో నేరుగా మాట్లాడతారన్నారు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. కొద్ది రోజుల క్రిందటే ఆయన రావాల్సి ఉందని బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో 5వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో బస్సును, టిప్పర్ను వేరు చేశారు పోలీసులు. గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఓ సరస్వతిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వేటు వేశారు. వైద్య, విద్యాశాఖ సంచాలకులకు సరెండర్ చేస్తూ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎంఓ విధుల్లో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతా చేయడంతో మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపీ విభాగం వద్ద స్ట్రెచర్లు లేకపోవడంతో మంత్రి లక్ష్మారెడ్డి ఆర్ఎంఓపై మండిపడ్డారు. రోగులకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అమరావతి రాజధానిలో 7 రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. పెనుమాక, ఐనవోలు, మంగళగిరి, నీరుకొండ, ఉద్దండరాయనిపాలెం, నిడమర్రు, వెంకటపాలెం, నవలూరు, బోరుపాలెం, శాఖమూరు, అబ్బిరాజుపాలెం, నెక్కల్లు మధ్య రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. మొత్తం 1051 కోట్లతో 67.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోపు ఈ 7 రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి నగరాన్ని గ్రీన్ బ్లూ సిటీగా నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి పేరుకు 100% ఆమోదం లభించిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనలో ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పకుండా నాటి యూపీఏ ప్రభుత్వం విభజన చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచంలో మేటి నగరంగా అమరావతిని నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ రాజధానిలో మొత్తం 9 నగరాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇండియా పేరు చెబితే అమరావతి గుర్తుకు రావాలన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డు అమరావతికి రాబోతోందని ఆయన తెలియజేశారు. ప్రాణమున్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతారన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాలలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పతంజలి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో పతంజలి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత దేవీప్రియకు పతంజలి 2017 పురస్కారాన్ని అందజేశారు. అధికారం తలకెక్కించుకోవద్దంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నీతులు తన కొడుకు కేటీఆర్కు చెప్పుకోవాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కేసీఆర్ కొడుకు ఏమైనా మాట్లాడొచ్చా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో నేను చేసిన పాపం ఏంటి? మీడియాతో మాట్లాడితే కేసులు పెట్టిస్తారా అని విహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళను తరిమి కొట్టమంటారా అని హనుమంతరావు మండిపడ్డారు.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సంగీత చటర్జీని పోలీసులు పాకాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ భార్య సంగీత చటర్జీ అని పోలీసులు తెలిపారు. గత 8 నెలలుగా ఆమె అజ్ఞాతంలో ఉందని, ఆమె గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ నేత ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీడీపీ ప్రభుత్వం కార్యకర్తలను విస్మరిస్తోందంటూ సూసైడ్ నోట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితాంతం పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదని, ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకున్నారని లోకేష్కు లేఖ రాశాడు ఈశ్వర్. వారి నుంచి పార్టీని కాపాడాలని కోరాడు. బాలను మింగిన ప్లాస్టిక్ విజిల్ను శస్త్రచికిత్స లేకుండా బయటకు తీసి శభాష్ అనిపించుకున్నారు గాంధీ దవాఖానా వైద్యులు. ఈ నెల 24న హైదరాబాద్ బాలాపూర్కు చెందిన అభిరామ్ అనే 9 ఏళ్ల బాలుడు ప్లాస్టిక్ విజిల్ను మింగేశాడు. ఇది గమనించిన స్నేహితులు అతడి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో అభిరామ్ను తీసుకుని నగరంలోని పలు ప్రైవేటు దవాఖానాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి సికింద్రాబాద్ గాంధీ దవాఖానాకు తీసుకొచ్చారు. ఇక్కడ ఈఎన్టీ విభాగం వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తుల్లోని కుడివైపు నాళంలో విజిల్ ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ వీరేశం నేతృత్వంలో వైద్యులు బ్రాంకోస్కోపీ ద్వారా పైపును గొంతులో నుంచి పంపించి విజిల్ను బయటకు తీశారు. యూసుఫ్గూడలోని స్టేట్ హోంకు జలమండలి అధికారులు నీటి సరఫరా నిలిపేశారు. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో 3 రోజుల క్రితమే కనెక్షన్ కట్ చేసినట్టు తెలుస్తోంది. స్టేట్ హోం 4 ఏళ్లుగా సుమారు 24 లక్షల మేర బకాయి పడినట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరాలు నిలిపివేయడంతో స్టేట్ హోంలోని వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బుద్ధి మారాలంటూ వైసీపీ విద్యార్థి విభాగ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి నిరసనలు తెలియజేశారు. చంద్రబాబుకు మానసిక స్థితి బాగుపడాలని స్వామిని కోరుకున్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కొంచెం కూడా ప్రయత్నించడం లేదన్నారు వైసీపీ విద్యార్థి విభాగ నేత ఖాజా. ప్రతిపక్ష నేత జగన్తో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ప్రతిమలను వెండి రథంపై ఊరేగించారు. విజయవాడ 1 టౌన్ ఏరియాలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం తరపున విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరైన ఆయన దేశంలో నదులు అనుసంధానం చేసి చూపించిన ఏకైక మగాడు చంద్రబాబేనని ప్రశంసించారు. నదుల అనుసంధానం చేసిన చంద్రబాబుకు ఏదైనా బహుమతి ఇవ్వాలన్నది తన కోరికని చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు. కర్నూలులో ఉగాది ఉత్సవాలు వెరైటీగా జరిగాయి. కల్లూరు చౌడేశ్వరి ఆలయం చుట్టూ బురదలో ఎడ్లబండ ప్రదక్షిణలు చేశారు. జనం కేరింతల మధ్య ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉగాది పండుగను పురస్కరించుకుని 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. రైతు కుటుంబాలు తమదైన శైలిలో ఈ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఆలయం చుట్టూ వేసిన బురద మట్టిలో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భువనగిరి ఎంపీ బూర నరసయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి దేవాలయంలో పంచాంగం నిర్వహించిన సిద్ధాంతి సంపత్ కుమార్ చార్యులను ఎంపీ బూర నరసయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్ ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మనాయక కళ్యాణ మండపంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరంలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హెచ్ఎండివి ది హాన్స్ ఇండియా పంచాంగాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మేయర్ పంతం రజని ఆవిష్కరించారు. ఉగాది వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. పాత జడ్పీ కార్యాలయంలో కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆధ్వర్యంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పెనుమంట్ర మండలం మాటేరులోని రెడ్డి కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో ఉగాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి మృణాలిని, కలెక్టర్ వివేక్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే శ్రీ సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ వేద పండితులు, అర్చకులు స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉగాది వేడుకలు జరిగాయి. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేష్, టీజే వెంకటేష్లు హాజరై తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కోట జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మృణాలిని కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 3 పార్టీ సీనియర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మల్ల బాలకృష్ణ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మరో కీచక ప్రిన్సిపాల్ వ్యవహారం వెలుగు చూసింది. ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 10th విద్యార్థులను మద్యం తాగొచ్చి ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రిన్సిపాల్ నారాయణ నాయక్ ఏదో ఒక వంకతో విద్యార్థులను తాకుతూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని గిరిజన సంఘాలు ఆరోపించాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాఠశాలలో విద్యార్థులను విచారిస్తే వాస్తవమేనని తేలిందన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పెప్సీ తాగిన ఒక యువకుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. రేఖా వైన్స్ లో పెప్సీ తాగిన అన్వేష్ ప్రసాద్ వాంతులు చేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పెప్సీ బాటిల్ను పరిశీలించగా దాంట్లో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో బాధితుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. భార్య తన మాట వినలేదన్న కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్లో 41, హైదరాబాద్లో 40.5, మహబూబ్నగర్, నల్లగొండ, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మతపరమైన రిజర్వేషన్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని బీజేఎల్పీ నేత జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముస్లిం మత పెద్దలు తమలో బీసీలున్నారని చెప్పలేదని, సీఎం కేసీఆర్ మాత్రం ముస్లింలలో బీసీలున్నారని కొత్త నిర్వచనం చెబుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ముస్లింలలో కులాలు లేవని, అటువంటిది బీసీలుగా ఎలా పేర్కొంటారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించలేదన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో కోరారు. ఉగాది సందర్భంగా సభ్యులందరికీ తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపిన ఆయన స్పీకర్ అనుమతితో తెలుగులోనే మాట్లాడారు. ఈ పర్వదినం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అని, పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏటా 2,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. లోక్సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. దీనిలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. ఏపీ ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉందని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. జీఎస్టీ బిల్లుకు టీడీపీ మద్దతిస్తోందన్నారు. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించాలన్న ఎంపీ జయదేవ్ 5 ఏళ్లు కాకుండా 10 ఏళ్ల పాటు పన్ను పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. హైవేలపై ఉన్న మద్యం దుకాణాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల స్థితి దయనీయంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీఎస్టీ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దూసుకెళ్తోంది. కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులను జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం పలు సవరణలతో బిల్లును ఆమోదించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రసూతి చట్టం 2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 18 లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువగా మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పరస్పర అంగీకారంతో ప్రసూతి సెలవుల రోజుల్లో మహిళలు ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఊరటనిస్తూ ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు మూసివేయాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రభుత్వ లావాదేవీలతో సంబంధం ఉన్న అన్ని బ్యాంకులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో సహా పనిచేయాలని గత వారం ఆదేశించింది. ఏప్రిల్ 1న బ్యాంకులు తెరిచి ఉండడం వల్ల వార్షిక క్లోజర్ సాఫీగా సాగే అవకాశం ఉండదని, ముఖ్యంగా కొన్ని బ్యాంకుల విలీనం ఆ రోజు నుంచి అమల్లోకి వస్తున్నందున నిర్ణయంలో మార్పు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. క్రెడిట్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు. ఖాతాలో 20,000 నుంచి 25,000 రూపాయల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులను పొందొచ్చని అరుంధతి భట్టాచార్య తెలియజేశారు. 4 ఏళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా వాడుకోవచ్చన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉన్నతి అనే పథకం ద్వారా ఈ ఉచిత క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నామని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. డ్రగ్స్ రాకెట్ కేసులో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణిపై ఠానే ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెతో పాటు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ విజయగిరి అకావికి గోస్వామిపైన కూడా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంజీఆర్ అమ్మ దీపా పేరుపై ప్రధాన కార్యదర్శి జయదీప ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే కచ్చా దీవిని స్వాధీనం చేసుకునేందుకు పోరాడతామని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా ఆర్కే నగర్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీలుగా కీలక ప్రాంతాల్లో వంతెన నిర్మిస్తామని దీప హామీ ఇచ్చారు. జాలలకు రాయితీతో పడవల కొనుగోలుకు సహకరిస్తారని తెలియజేశారు. కాసిమేడు చేపల హార్బర్ను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. జయలలిత మరణంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటారన్నారు దీప. అలాగే మంచినీటి సమస్యను పరిష్కరించి పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మెరుగైన రోడ్లను వేయించేలా చర్యలు తీసుకుంటామని దీపా తెలిపారు. ప్రతిరోజు ఆర్కే నగర్లో పోగయ్యే చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ముస్లింలు చేసి నమాజ్కు తేడా లేదని, రెండూ ఒకటేనని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సూర్య నమస్కారాలకు నమాజ్కు మధ్య ఎన్నో పోలికలున్నాయన్నారు. నీలగిరి జిల్లా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న అనుమానంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేసవి విడిది కేంద్రమైన నీలగిరి జిల్లాలోని బందలూర్, గూడలూర్, మంచూరు ప్రాంతాల పరిసరాల్లో ఉన్న కేరళ సరిహద్దు అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు 3 జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు వచ్చి వెళ్లినట్లు విచారణలో తేలడంతో 3 రాష్ట్రాలకు చెందిన ఎస్టీఎఫ్ పోలీసు బలగాలు అడవిలో మకాం వేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మావోయిస్టులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాదని, వారికి నిత్యావసర సరుకులను అందించి సహాయం చేయరాదని పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా ఆదివాసులను హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద ఆధునిక పరికరాలు పొందుపర్చి నిఘాను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ వర్కింగ్ స్టైల్ను మార్చుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలన్నారు. చిన్న సంఘటన జరిగినా అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే స్పందించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆయన సూచించారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాలని తెలిపారు. చిన్న సంఘటన జరిగినా అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే స్పందించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాలని తెలియజేశారు. భయం లేకుండా ప్రజలు నేరుగా తమ సమస్య చెప్పుకునేలా ఉండాలన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ అభిప్రాయం ప్రజల్లో వచ్చే విధంగా చేయాలని సీఎం పోలీసులకు సూచించారు. పోలీసులు తమ వర్కింగ్ స్టైల్ను మార్చుకోవడం వల్ల నేరస్తులు, సంఘ వ్యతిరేక శక్తులకు భయం ఏర్పడుతుందని సీఎం తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నేరస్తులకు సమాచారాన్ని చేరవేసే బ్లాక్ షీప్ను పట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. లోక్పాల్ నియామకంపై కేంద్రం చూపుతున్న ఉదాసీనత వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగుతున్నట్లు హజారే ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు లోక్పాల్ నియామకం జరగకపోవడం పట్ల ఆయన ఆందోళన చేశారు. లోక్పాల్ నియామకంపై జాప్యానికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు అన్నా హజారే తెలిపారు. తాను ఎప్పటి నుంచి ఆందోళన చేపట్టబోయేది తర్వాత వెల్లడిస్తారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లోకాయుక్త నియామకాలు చేపట్టకపోవడాన్ని హజారే తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొబైల్ ఫోన్ మార్చారు.
ఆండ్రాయిడ్ ఫోన్ స్థానంలో ఆయన చేతికి కొత్త ఐఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ సోషల్ మీడియా డైరెక్టర్ డాన్ స్కావినో వెల్లడించారు. కొన్నాళ్లుగా ట్రంప్ ట్వీట్లు ఐఫోన్ వస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాదారులు గుర్తించారు. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కాకుండా ఐఫోన్ నుంచి వస్తున్నాయేంటన్న సందేహాలను నివృత్తి చేయడానికి స్కావినో అసలు విషయం వెల్లడించక తప్పలేదు. అంతకుముందు ట్రంప్ భద్రత సరిగా లేని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్నారంటూ విమర్శలను ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు స్మార్ట్ ఫోన్ వాడడం ఒబామా నుంచి మొదలైంది. అప్పటి నుంచి అధ్యక్షుడి మొబైల్కు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.